రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం కోల్పోవడంపై తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి తనదైన శైలిలో స్పందించారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని డైక్మన్ ఆడిటోరియంలో జరిగిన వేడుకలలో తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎక్కడ, దాని స్థాయి ఎక్కడ? ఆ రోజు భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసింది. కాంగ్రెసేతర పార్టీలు మొత్తం కూడా, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా జట్టుగట్టాయి, ఒకే వేదికను పంచుకున్నాయి. కాంగ్రెస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న విపి సింగ్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి మరి నేషనల్ ఫ్రంట్లో చేరి ఆయన ప్రధానమంత్రి కాగలిగారంటే ఆ ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది. అంత తెలుగుదేశం పార్టీ వైభవాన్ని దుర్మార్గుడు సొంత మామనే వెన్నుపోటు పొడిచి మరి ఆ వయసులో వయసుని చూడకుండా, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడని చూడకుండా ఆయన భార్యను ఒక బూచిగా చూపించి ఆ పార్టీని కుట్రలతో, కుయుక్తులతో వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను బంధించి అతి దారుణంగా మోసం చేసి ఈ పచ్చ మీడియాని చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఆ రోజు అబద్ధాలు రాయించి మరి ఆ పార్టీ అధ్యక్షుడినే పార్టీ నుంచి సస్పెండ్ చేసి చివరికి అది చెప్పాలి అంటే ఒక భయంకరమైన కుట్రతో రామోజీయను ఈ చంద్రబాబు కలిసి తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకొని ఆ రోజు ఏం చెప్పాడు అతను, నేను పార్టీని రక్షించడానికి ఈ సైతాన్ చేతి నుండి అని చెప్పాడు. కానీ ఈరోజు పార్టీ ఏ స్థితికి దిగజారిపోయిందనేది కూడా ఒక్కసారి అందరూ ఆలోచించమని నేను చెప్తా ఉన్నాను. అప్పుడున్న వైభవం, అప్పుడున్న ఉత్సాహం ప్రజల్లో, అప్పుడున్నటువంటి అసలు తెలుగుదేశం అంటే ఉండేటువంటి మరి అభిలాష మరి ఈరోజు ఎవరికైనా ఉన్నాయా? వాళ్ళు ఇద్దరు అబ్బా కొడుకుల కోసమే ఈ పార్టీ అన్నట్టుగా తండ్రి కొడుకులు ఒక పనికి మాలిన వెధవని ముఖ్యమంత్రిని చేసుకోవటం కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ విలువలను దిగజార్చాడు కనుకనే ప్రజలు కూడా దాన్ని చీకొడతా ఉన్నారు. అందుకనే ఈరోజు తెలుగుదేశం పార్టీ చివరికి దాదాపు 22 మంది, అంతమందిని 25 మందిని కూడా రాజ్యసభ 22 మందిని పంపగలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక్క రాజ్యసభ మెంబర్ కూడా లేకపోవటం అనే స్థితికి దిగజార్చిన ఘనుడు. ఇప్పుడు చెప్పమని అతన్ని, మరి తెలుగుదేశం పార్టీని ఏం కాపాడాడో చెప్పమని తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళ కాళ్ళ దగ్గర పెడతా ఉన్నాడు. ఎందుకంటే ఓ పక్క కాంగ్రెస్తో, మరో పక్క బీజేపీతో ఇంత వ్యభిచారిలాగా ఇంత ప్రవర్తిస్తూ హీనంగా అంతటి పార్టీ గౌరవాన్ని రోడ్డు మీదకి లాగినటువంటి ఈ నీచుడు ఈ పార్టీకి అవసరమా అని తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా నేను అడుగుతా ఉన్నా. వెంటనే ఇతను ఆ పార్టీ నుంచి రిమూవ్ చేయండి, తొలగించండి అతన్ని. మీరందరూ కలిసి నిజమైన ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీలో ఉంటే వెంటనే పార్టీ గౌరవాన్ని దిగజారుస్తున్నటువంటి ఈ వెన్నుపోటుదారుని పార్టీ నుంచి పంపించేయండి. అతని కొడుకుని వెంటనే బహిష్కరించండి. మీరు ఎన్టీఆర్ని అతను బహిష్కరించినట్టు అలా చేయగలిగినప్పుడు మళ్ళీ మీకు ప్రజల్లో చాలా గౌరవం పెరుగుతుంది, ఎన్టీఆర్ ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయని తెలియజేస్తా ఉన్నాను.